తముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచటం అసాధ్యం అన్నాడు. ఒకసారి దేవుని సత్యాలన్నీ తెలుసుకొని అన్ని ప్రాక్టికల్గా అనుభవించి నాకు యేసొద్దు, నాకు పరిశుద్ధాత్మ వద్దు, నాకు ఆయన వద్దు, ఆయన కృప వద్దు, ఆయన శిలువ రక్తము వద్దు అని విసర్జించి ఒకవేళ వెళ్ళిపోతే అలాంటోళ్ళు మళ్ళా మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించటం ఇక దుర్లభం, సాధ్యం కాదన్నాడు. అట్టి వారు మారు మనసు పొందినట్లు మరలా వారిని నూతన పరచుట అసాధ్యము. ఒకప్పుడు యేసు శిలువను గౌరవించిన వీళ్ళు మళ్ళా యేసు శిలువను ఎగతాళి చేశారు, అన్ని అనుభవించి. కాబట్టి వీళ్ళకి అవకాశం లేదు. వారు మారు మనసు పొందజాలరు. వారు మారు మనసు పొందినట్లు వాళ్ళని నూతన పరచడం అసాధ్యం.